హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వేడివేడిగా బీరకాయ పప్పు చేసుకున్నాం. వచ్చేసేయండి. బీరకాయ పప్పుకు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్: ఒక గ్లాస్ కందిపప్పు, ఒక 4-5 స్పూన్లు పెసరపప్పు, బీరకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా 1/2 స్పూన్ ఆయిల్ వేసి 3-4 విజిల్స్ పెట్టుకోవాలండి. అంతే. ఒక 2 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకోవాలి. ఈ పప్పు రెడీ అయిపోయిన తర్వాత ఇది మనం ఇలాగా గరిటెతో కానీ పప్పు గుత్తుతో కానీ మెరుపుకొని దీంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మనం పోపు పెట్టుకోవాలండి. పోపుకి కావాల్సిన పోపు గింజలు: ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఫ్రైకి కావాల్సిన ఆయిల్. అంతేనండి. పోపు పెట్టేసుకొని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మనం ఇంగ వేసి సాంబార్ కానీ పులిహోర కానీ పప్పు కానీ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిదేనండి. ఇంగువ కడుపు నొప్పి అది రాదు. పిల్లలకి హెల్తీగా ఉంటారు కూడా. ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలో నేను ట్రై చేస్తాను, మీరు కామెంట్ చేయండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే. ఈ బీరకాయ పప్పు రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఫైనల్గా కొద్దిగా మనం చింతపండు, అంటే పులుపు పోసుకోకుండా అది అక్కడక్కడ చింతపండు వేస్తాం అనుకోండి, బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా చిన్న పులుపు దిగుతుంది. అప్పుడు బాగుంటుంది. మొత్తం పులుపు పిసికేస్తే పప్పు లూజ్ అయిపోద్ది, పులుపు ఎక్కువైపోద్ది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.